నమస్తే. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుల తొలగింపు రోజురోజుకు పెరిగిపోతున్నటువంటి విషయం మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి మంగల్పల్లిలోని సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో అధ్యాపకుల తొలగింపు ఫోర్స్ఫుల్గా రిజిగ్నేషన్ చేయించుకొని మీరు వెళ్ళిపోవాల్సిందే, 3 నెలల ముందు లెటర్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ మానసిక ఒత్తిడికి గురి చేసి వారి నుంచి లెటర్లు తీసుకోవడం జరిగింది. మేము ఒక్కటే అడుగుతున్నాం, వాళ్ళని తొలగించే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? వాళ్ళని ముందస్తుగానే ఇంటర్వ్యూ చేసి 2 ఏళ్ళు సర్వీస్ చేయించుకొని మరి వారి సర్వీస్ని ధిక్కరించి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్టు? అదే ముందస్తుగా మీ అపాయింట్మెంట్ చేసేటప్పుడే మీకు అవకాశం లేదని చెప్తే ఒక ఎత్తు, కానీ అవకాశం ఉందని చెప్పేసి అధ్యాపకులను అధిక సంఖ్యలో తీసుకొని లక్షల్లో జీతాలు ఎరజూపి ఇవాళ వారిని మధ్యంతరంగా తొలగిస్తామంటే ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము ఆ కాలేజ్ యజమాన్యాన్ని అడుగుతున్నాం. సివిఆర్ కాలేజ్ అంటే ఒక గుర్తింపు ఉన్న కాలేజ్ అని మేము అనుకున్నాం, కానీ గత కొన్ని ఏళ్ళుగా చూసింది ఒక కాలేజ్ అయితే గత 1 ఇయర్ నుంచి చూస్తున్నది మరొక కాలేజ్. అప్పటి సివిఆర్ ఇప్పుడు లేదని చెప్పేసి స్పష్టంగా కనపడుతుంది. అధ్యాపకుల తొలగింపు అనేది చిన్న కాలేజీలో ఉంటుండే, కానీ ఇలాంటి పెద్ద కాలేజీలో ఎక్కడ కూడా లేకపోతుండే. ఇష్టానుసారంగా ఫ్యాకల్టీని తీసుకోవడం, తొలగించడం ఎంతవరకు సబబు? ఇవాళ 2 బ్రాంచ్లు కొత్తగా వచ్చినాయి, మళ్ళీ దానికి సరైన ఫ్యాకల్టీ ఉన్నారా అంటే దానికి అనుగుణంగానే మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకోవడం, మళ్ళీ 2 నెలలు 3 నెలలుగా 4 నెలలు కాగానే మళ్ళీ వాళ్ళని తొలగించడం, ఇలా పెట్టుకొని గత సంవత్సరం నుంచి ఇదే తంతంగు నడుస్తుంది సివిఆర్ కాలేజ్. ఏది ఏమైనా ఒకటే తెలియజేసేది యజమాన్యానికి, మేము దయచేసి ఆలోచించండి. రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు ఇంటేక్ తగ్గట్టుగా రిక్రూట్మెంట్ చేసుకోండి, వద్దనడం లేదు. కానీ తీసుకొని వారిని మధ్యంతరంగా తొలగిస్తానంటే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఆ కాలేజీ యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. దయచేసి ఆలోచించమని కూడా తెలియజేస్తున్నాం. ఒక అధ్యాపకుడిని తొలగించాలి అంటే తనకున్నటువంటి కమిట్మెంట్లు మీరు ఇచ్చే జీతానికి సెట్ చేసుకొని ఉంటాడు. ఆ కమిట్మెంట్లు మీరు అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే ఆ కమిట్మెంట్లు ఏం కావాలి? తను మానసికంగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి సివిఆర్ కాలేజ్ యజమాన్యానికి తెలియజేస్తున్నాం. అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్ గారు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రిన్సిపాల్ హోదాలో ఉండి ఖచ్చితంగా వారికి సరైనటువంటి అవకాశాలు కల్పించాలి, అధ్యాపకులను తొలగించకూడదు, అకాడమిక్ పరంగా నేను ఉన్నాను అని భరోసాని ఇవ్వాల్సినటువంటి ప్రిన్సిపాల్ గారు మౌనం పాటిస్తూ యజమాన్యాలు ఏది చెప్తే అది హెచ్ఓడీలు అమలు చేస్తున్నారని చెప్పేసి అధ్యాపకులు వాపోతున్నారు. మరి ప్రిన్సిపాల్ గారు ఉండి ఏం చేస్తున్నారు అక్కడ? దయచేసి ఒకసారి ఆలోచించుకోండి. ప్రిన్సిపాల్ చేరుకున్నటువంటి రెస్పెక్ట్ ఉంచుకొని ఖచ్చితంగా అధ్యాపకుల తొలగింపు చేస్తే నేను కూడా రిజైన్ చేసి వెళ్ళిపోతానని చెప్పేసి ప్రిన్సిపాల్ గారు మొదటనే నిలబడాలి. అకాడమిక్స్ని కాపాడాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్ గారికి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా యజమాన్యం కానీ ప్రిన్సిపాల్ కానీ ఖచ్చితంగా అధ్యాపకుల తొలగింపును వెంటనే ఆపాలి, ఫోర్సబుల్ రిజిగ్నేషన్స్ని వెంటనే ఆపాలని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రిక్రూట్మెంట్ చేసుకునే అధ్యాపకులకు భరోసానిచ్చే అపాయింట్మెంట్ను ఇవ్వాలని తెలియజేస్తున్నాం.